ఏపీ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి సార్? ముందు అక్కడి నుంచి ఇక్కడ వద్దాం. ముందు ఏపీ రాజకీయాల వ్యవహారం ఏంటి? ఏమున్నది ఏమున్నది అని శ్రీశ్రీ గారి కవిత ఉంది. హ్మ్. చెప్పుకుంటానికి ఏముంది, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 96% ఓట్లు వచ్చిన పార్టీలు ఏమి చూసినా సరే ఏమున్నది చెప్పుకుంటానికి బానిసత్వం తప్ప అనిపిస్తుంది. ఎవరికి బానిసలు? ఉత్తర ఆర్య సనాతనవాద ఆదాని గారి పార్టీకి బానిసల కింద మారిపోయినట్లు అనిపిస్తుంది. వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు తన్నుకుంటున్నారు, వీళ్ళు దాడులు చేసుకుంటున్నారు. కానీ రాష్ట్రం మీద, రాష్ట్ర హక్కుల కోసం, భావితరాల కోసం కేంద్రాన్ని నిలదీయట్లో మొత్తం విఫలమైపోయి అందరూ ఆదాని గారికి కాళ్ళకి మొక్కుంటే వెళ్ళే పరిస్థితి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంది. గత 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా, నేను 2000 సంవత్సరాలంటే మళ్ళీ అంటే ఆ రోజు ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆంధ్ర శాతవాహనులు కానీ, కోట్లింగాలైనా, ధాన్య కటకమైనా, అంటే ప్రస్తుతం అమరావతి అన్న బయలుదేరి మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చారు. తేడా వస్తే గుజరాత్ని వేసేసి వచ్చారు. ఇవాళ భీరువులై పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక తిరుపతి లడ్డు ఇప్పుడు ఇష్యూ అక్కడ నడిచేది, అక్కడ కాదండి, రెండు తెలుగు అక్కడ దేశంలో కూడా డిస్కషన్ ఉంది. దేశంలో కూడా డిస్కషన్ ఉంది. అవును. నేను వెంకటస్వామి భక్తుడిని. మొన్న 4వ తారీఖున వెళ్ళొచ్చాను. వైకుంఠ ద్వారదర్శనం అన్నారు. అంతకుముందు మళ్ళీ నవంబర్లో వెళ్ళాను 12వ తారీఖున. అంతకుముందు వెళ్తూ ఉంటాను. ఈ లడ్డూలు వెళ్ళే కార్యక్రమంలో ఉన్న కల్తీ లడ్డూలు ఉన్న కార్యక్రమంలో కూడా వెళ్ళొచ్చాను. నాకు అర్థం కాదండి, దీంట్లో మనోభావాలు దెబ్బతింది, భక్తులు దెబ్బతింది. ఈ రాజకీయ నాయకులందరూ అందరికన్నా వీళ్ళు కారు యాక్సిడెంట్ వేసుకొచ్చి ఒకరిని గుద్దేశారు. స్కూటర్ వేసుకుని గుద్దాడని కారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారండి. అలా మాకు అర్థం, గుద్ది గాయాలైపోయింది మాకు, వీళ్ళిద్దరూ రెచ్చిపోతా మాట్లాడుకుంటున్నారు. ఎస్, దాన్ని ఒక సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను, ఎందుకంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి కాబట్టి. తిరుపతి లడ్డూల విషయంలో ఇంతకుముందు ఏదైతే అత్యంత నాణ్యమైనది దాంట్లో ఉండాలని చెప్పి, యాక్చువల్గా ఇంకా బాగా టేస్ట్ అవడానికి పుల్లారెడ్డి గారిని కూడా తీసుకెళ్ళి ఇంకా ఏమన్నా బాగుండాలని కూడా పరిశీలించి ఆ రోజు సూచనలు కూడా తీసుకున్నారు. అత్యంత పవిత్రంగా, అంటే టేస్ట్ తర్వాత చెప్తా, పవిత్రంగా భావించుకుంటాం మనం. వెళ్తే 10 లడ్డు పట్టుకొస్తే అందరికి ఇస్తూ ఉంటాను. ఈ నేపథ్యంలో దాంట్లో కల్తీ లేని వస్తువులు వాడాలి, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, ముఖ్యంగా మిగతా బూందీ అన్నీ ఉంటాయి కదా. ఈ నేపథ్యంలో ఏమైనా తేడా వస్తే కనుక స్థానికంగా దాన్ని ఆపెట్టి ఆ వచ్చిన శాంపుల్స్ అక్కడ పంపించి ఆ తప్పు వస్తే కనుక రిజెక్ట్ చేస్తారు. ఇది చాలాసార్లు జరిగింది. ఇంతకుముందు 10 సంవత్సరాలు జరిగి ఉంటుంది, 20 సంవత్సరాల కింద జరిగి ఉంటుంది. 2019 ముందు కూడా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ బోలే బాబా డైరీ అని 2019 ఏప్రిల్లో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినట్టున్నారు. వాళ్ళు తర్వాత సప్లై చేసింది మాత్రం అసలు నెయ్యి లేకుండా సప్లై చేశారు. విచిత్రం ఏంటంటే, దీన్ని తర్వాత 2024 సెప్టెంబర్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అంటే ఆనంద్ గుజరాత్లో ఉందండి, వాళ్ళు జాతీయ సంస్థ, ఎన్ఏసీఎల్ అక్రిడిషన్ ఉన్న సంస్థ, వాళ్ళు 2 సార్లు రిపోర్ట్లు చేసి ఇచ్చి దీంట్లో జంతు కొవ్వు, అంటే బీఫ్ అని వాడారు. అంటే గొడ్డు మాంసం, గేదె, ఆవ, అంబోత, ఏదన్నా కానీ, దున్నపోత కానీ, దాంతోపాటు ఫిష్ ఆయిల్, దాంతోపాటు లాడ్ అంటే పంది కొవ్వు కూడా. అయ్యో, ఈ 3 ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ చేయగానే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కడానా, ఆయన భక్తుడండి, చాలా గొప్ప. ఆయన పుట్టిన దగ్గరే ఉండేది. ఆయన ఊరు పుట్టింది కూడా తిరుపతి కింద చంద్రగిరి పక్కన. ఇలాగ కడానా దీనికి కూడా ఇలా కల్తీ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పిన తర్వాత వెంటనే మన ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారు మాట్లాడి ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన వేసి ఇలాగ ఆయన మామూలుగా కడానా జంతువు అని సంబంధం అంటే పంది కొవ్వు చాలా స్పష్టంగా వివరించారు. అలాగే ఫిష్ ఆయిల్, గొడ్డు మాంసం, జంతు మాంసం కూడా కలిపేశారని చెప్పి మాట్లాడి, అది దాటి అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించారు. ఇక్కడి నుంచి ఎంత అపవిత్రం జరిగిపోయింది. వెంకటేశ్వర శ్రీరాముడిని 100 సంవత్సరాల నుంచి మనం ఫైట్ చేస్తుంటే ఆ టైంకి చేస్తారా అని చెప్పి అక్కడ ప్రధాన మహంతు ఆయన గొడవ చేశారు. దేశంలో కూడా గొడవ అయిపోయిందని ఈయన పెట్టారండి. భగవంతుని యొక్క ప్రతిష్ట పెంచుకోవాల్సిన వాళ్ళు ఒక పొరపాటు జరగలేదని నేను అన్నండి, జరగకుండా దాన్ని పొరుగు బరదాన్ని పనిచేసుకుని వీళ్ళు పాడు చేసింది దేవుడి ప్రతిష్ఠ. అంటే చర్యలు తీసుకోవాలని చెప్తున్నా, అది వేరే సంగతి, 2 వేరు ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్థానిక సీట్ మీద నమ్మకం లేక సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. వివరంగా చెప్తాను.
సిబిఐ డైరెక్టర్ ఒక ఆయన పెట్టుకుని కింద సిబిఐ వాళ్ళిద్దరూ, స్టేట్ పోలీసులు ఇద్దరు, ఎఫ్ఎస్ఐ మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒకళ్ళు కలిసి ఒక కమిటీ వేస్తే ఈ విచారణ చేసి 15 నెలల పాటు వాళ్ళు వేరే ల్యాబ్కి పంపిస్తే దీంట్లో జంతు అవశేషాలు కనపడలేదు, కానీ విచారణ కొనసాగాలి, ట్రయల్ కోర్టు తెలుస్తుంది. కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే అసలు నెయ్యే కనపడలేదు, నెయ్యే లేదు, ఒక్క డ్రాప్ కూడా దాంట్లో ఆవు పాలకు సంబంధించి నెయ్యే లేదు. ఇది ఎలాగంటే ఈ డైరీలకు పర్మిషన్ ఇచ్చారు కదా, తర్వాత సవరించి ఈ డైరీకి పాలు ఉండాల్సిన పని లేదు, పాల డైరీలో ఉండాల్సిన పని లేదు, ఆడు ఎక్కడి నుంచి కొట్టినా పర్వాలేదు, రూల్స్ సవరించారంట. సవరించి ఆ మొత్తం ఇవాళ అసలు నెయ్యిలో కల్తీ అంటారు, దాంట్లో నెయ్యే లేదు, ఇంకా కల్తీ ఏంటండి? మీరు పాలు సప్లై చేస్తే పాలే లేకుండా ఏదైనా ఆయిల్ సప్లై చేస్తే ఆయిల్ అంటాం, కానీ పాలు కల్తీ అంటామా? పాలల్లో చుక్క లేదు, నెయ్యి సంబంధించిన ఒక్క చుక్క కూడా లేకుండా మళ్ళీ మొత్తం అంతా దొంగ సరుకు సప్లై చేశారు. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, దాంతోపాటు ఇంపోర్టెడ్ కెమికల్స్, దాంట్లో దేని సంబంధం ఉందో తేల్చాలి. తర్వాత బీటా కెరిన్ ఆయిల్, ఇది రంగు రావడానికి లైట్గా కెమికల్స్ వాడి ఈ కెమికల్స్ చేసిన పదార్థాన్ని పంపించి నెయ్యి కింద భ్రమించి దాదాపు 4-5 సంవత్సరాలు. ఈవెన్ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఆయనలో జరిగింది 2019 నుంచి 2024 మధ్యన జరిగిందని చెప్తా ఉన్నారు. దాంట్లో ఈ చిత్రం ఏంటంటే 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డైరీని, ఇందులో బోలే బాబా అండ్ డైరీ అండి, వీళ్ళందరూ ఉత్తరాది సనాతనవాదులు, ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. వాళ్ళ డైరీ రిజెక్ట్ అయితే వాళ్ళు వైష్ణవి డైరీని సప్లై చేసి అదే మెటీరియల్ సప్లై చేస్తూ వాడు ఇచ్చారంట. దీనికోసం ఒక చైర్మన్ గారు మాజీ పిఏ, నేను పిఏ, పాలక మండలి ఉంటుంది, పెద్ద వ్యవస్థ ఉంటుంది అక్కడ. ఈ పాలక మండలిలో పర్చేజ్ కమిటీలో ఉన్నాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఇతరులుగా కూడా ఉన్నారు, అది పక్కన పెడదాం. పాలక మండలి మీద కంటారు, అధికారుల మీద 36 మంది మీద చర్య తీసుకోమంటున్నారు. పర్చేజ్ కమిటీలో ఎవరుంటారు? ఇంత విచిత్రంగా ఉందంటేనండి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అండదండలంట. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇవాళ అత్యంత బాధాకరణ సంఘటన ఏంటంటే ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు. ఇక అంబటి రాంబాబు ఇష్యూ ఎక్కడ వస్తాయి. దీంట్లో నేను అనుకునేదండి, ఆ శ్రీవారి యొక్క పవిత్రతను భంగకరంగా మాట్లాడుతున్నారు. గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏమైందంటే ఒక పెద్ద కుట్ర కనపడుతుంది. మన రాష్ట్రాల్లో ఉన్న మొత్తం దేవాలయాలన్నింటినీ ఉత్తరాది సనాతనవాదులు తీసుకునే కుట్ర కనపడుతుందేమో నాకు అనుమానంగా ఉంది. తిరుపతి దేవస్థానాన్ని కబ్జా చేయడానికి కేంద్రంలో ఉన్న సనాతనవాద బ్యాచ్ చూశారని నా భావన. ఎందుకంటే ఒకప్పుడు తిరుపతిలో మీ అందరికీ చెప్తున్నాండి, ఎలా ఉండేదో, తాడిత పీడిత వర్గాల వారిని అనుమతించేవారో లేదో దయచేసి రికార్డులు వెరిఫై చేసుకోండి. ఒకప్పుడు అనుమతించలేదట కదా, అనుమతించలేదనే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడండి. ఇంకా ఏంటంటే దాంట్లో మిరాసీదారులనే దుర్మార్గమైన వ్యవస్థ ఉండి లడ్డూలు దాచేయటం, వాళ్ళు ఉండటం, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఇంపాల కార్లేసి తిరగటం, వాళ్ళు అక్కడ రావటం, సామాన్యులకి ఇవ్వటం పోవటం, సామాన్యులకి అన్నం కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నిత్యాన్నదన్న పథకం పెట్టారండి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిరుపతి దేవస్థానం గురించి అండి. ఎంత దుర్మార్గం అంటే, నేను ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినప్పుడు నేను క్యాలెండర్ వేసి పట్టుకెళ్ళా. ఢిల్లీకి వెళ్తే కౌనే మాకు సంబంధం లేదు, ఏంటంటే మా పురాణాల్లో లేడు దేవుడు అంటే, వాళ్ళ పురాణాల్లో ఉత్తర బత్తాయిల ఫ్యాక్టరీ తయారు చేసిన పురాణాల్లో దేవుళ్ళ, వాళ్ళ పురాణాల్లో వెంకటేశ్వర స్వామి లేడు, వారి పురాణాల్లో సైజీ సాయిబాబా లేడు, వారి పురాణంలో అయ్యప్ప స్వామి లేడు, వాళ్ళ పురాణంలో సమ్మక్క సారక్క లేదు, ఆ పురాణంలో ఎల్లమ్మ లేదు, మైసం లేదు, దేవదమ్మ లేదు, మావుళ్ళం లేదు. వీళ్ళందరూ దుర్మార్గంగా వీళ్ళకి అంటువ్యాధులు, కొన్ని అమ్మలకి మనం పూజించుకున్న అమ్మలకి అంటువ్యాధుల పేర్లు పెట్టి దుర్మార్గం చేసి, నేను మీకు హైదరాబాద్కి వెళ్ళండి, ఆరి మైసమ్మ ఉంటుంది, కట్ట మైసమ్మ ఉంటుంది. ఒకప్పుడు మైసమ్మతో మీకు మీడియేటర్లు ఎవరు లేరండి. ఉచ్చన్ గారు మీరు బాధ వస్తే ఆ మైసమ్మను కావలించుకుని ఒక బాధ అనుబంధం అనుకుంటాం. అలాంటిది ఈ మధ్య మీడియేటర్లు వచ్చారు, అర్థం కాని భాషతో వీళ్ళు చేస్తూ ఉంటారు, మనకెవరికి అర్థం కాదు. ఆయన అంటాడు, ఒక స్వామి అని అందరూ పూజిస్తారు, కొంతమంది ఇక్కడ కాళ్ళకు మొక్కుతారు, ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి. ఆయన అంటాడు, ఈ సమ్మక్క సారక్క ఎవరు, ఏదో వందేవత, ఏంటి బ్యాడ్ ఇతను మాట్లాడు అంటాడు. ఇవాళ నేను చెప్తున్నానండి, ఎందుకు మాట్లాడుతాను, ఇతను అంటాడు కోడి గుడ్డు తింటే పెంట మీద తిరిగి కోడి బుద్ధులు వస్తాయి. ఈయన ఉత్తర ఆర్య సనాతనవాది, ఏ కులం పని ఆలు చేయాలని, వీళ్ళేమో పలకీలకి తిరగాల, బోయిలు లేదంటే స్కావెంజర్స్ పనిచేసేవాళ్ళు జీవితాంతం వాళ్ళ పిల్లలు అదే చేయాలా? ఇంకా సిగ్గులేని సమాజాన్ని నెగ్గదీసి మనం అడగాలండి. వీళ్ళని నెత్తి మీద పెట్టుకున్నామని. వీళ్ళు ఆర్య సనాతనలు. మేము ఆ మైసమ్మ టెంపుల్ అని ఒకటి ఉంది, మీరు చేవెళ్ళ రోడ్డుకి వెళ్తూ ఉంటే అవతల అప్పా జంక్షన్ అవతల, నేను ఇంతకుముందు చూస్తేనండి అది మైసమ్మ కిందే ఉంటుంది. ఆ తర్వాత రూపం మారిపోయి, విగ్రహం చాలా చోట్ల మారిపోయి పక్కన ఆర్య పేరు తగిలిచ్చారు. ఇప్పుడు ఆర్యారంటే వేరే ప్రతిరూపం అంట. ఇది మనం బొడ్డురాయి కానీ ఊళ్ళలో చెప్పుకునే మన దేవతని కాదని
ఇది ఒకసారి కాదు, గత 40 సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. అదో డిస్కషన్ సరే, ఉన్నది. ఇవాళ తిరుపతి లడ్డు గురించి తిరుపతి లడ్డు గురించి వస్తేనండి, వాళ్ళు ఒక కుట్ర అనేది అనుమా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అయోధ్య వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారంటే, ఫ్రమ్ నౌ టిల్ నౌ విల్ గో టు తిరుపతి బాలాజీ, ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అంట. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించడానికి ఆయనకు అధికారం ఇచ్చారు. ఆయన బాప్టిజం చిన్నప్పుడే ఆయన ఫ్రెండ్స్ ఆయన క్రిస్టియన్ అయిపోయాను, బాప్టిజం తీసుకొని ఇచ్చిపించాడని చెప్పారు ఆయన. వాళ్ళ పిల్లలిద్దరిని ఆదురా క్రిస్టియన్గా పెంచుకుంటున్నారని ఆయన ఇష్టం. మనమేం తప్పట. ఆయన దేవాలయం దేవుడిని పూజే ముందు బైబిల్ కూడా ఉంటుందన్నారు. ఆయన ఇష్టం, పూజించుకునేవ్వండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నమ్మ దాల్చిన దీపంలో నుంచి ఏమంటారు సిగరెట్ కాల్చుకుని దేవుడు లేడు లేని అనేవారు. ఆయన ఇష్టం, అభిప్రాయం. ఆయన మళ్ళీ ఉత్తరారి సనాతనంగా మారిపోవచ్చు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచేటట్లు వెళ్ళి అయోధ్యకి వెళ్ళి లింక్ పెట్టి ఉత్తరాదిలో మా వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టను తగ్గించే పని ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు ఏం చేయబోతున్నారు వీళ్ళందరూ? నేను వెళ్ళి స్వీకరించాను ప్రసాదం, భక్తి మీద భక్తిభావంతో దేవుడితోనో ఆ ప్రసాదం స్వీకరించాం. కానీ వాళ్ళు మేము ఏం బాధపడాలి? వాళ్ళ దుర్మార్గం జరిగితే అది కల్తీ చేసినట్టు ఊరేమన్నా నేను ఎందుకు తేల్చట్లేదు? ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంత ఎపిసోడ్ల వారీగా నెలల తరబడి కొనసాగుతూనే ఉన్నది. కారణం ఏమిటంటారు? కమిటీ కూడా వేశారు. ఇవాళ వాళ్ళు అంటున్నారు జంతుకో అని చెప్పారు, క్షమాపణ చెప్పాలి చంద్రబాబు, కళ్యాణ్ బాబు గారు అంటున్నారు. అలా కల్తీ జరిగిందా అంటే అది ఎంత ఉందనేది ఇంకా ట్రయల్ కోర్టు తెలుస్తుంది. కానీ సుప్రీంకోర్టు సూచన చేసింది, మత సంబంధమైన విషయాల్లో బాధ్యత గల రాజకీయ నాయకులు పదవులు వీళ్ళందరూ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఆయన చేస్తున్నారు. వాళ్ళు రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటాం దుర్మార్గంగా పెరిగిపోయిందండి. ఇది అబ్సల్యూట్ నాన్సెన్స్. అందుకని నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉంటాను, స్వామి నిజాయితీతో ఉన్నవాళ్ళు, నిబద్ధతతో ఉన్నవాళ్ళు ఎవరిని కూడా చిరునవ్వు నుంచి దూరం చేయి మాకు స్వామి. దుర్మార్గంగా ఉన్నవాళ్ళు, నిబద్ధత అయిన వాళ్ళు, అవినీతి చేసేవారు, కల్తీ చేసిన వాళ్ళకి ఈ జన్మలోనే శిక్ష వేయి స్వామి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక భక్తిభావంతో మనం ఉన్నప్పుడండి, ఒక అనంతమైన భక్తిభావం. ఇప్పుడు నాకు దేవతలు ఉన్నారనుకోండి, నాకు ఈ దేవతల కంటే అత్యంత పెద్ద ప్రత్యక్ష దేవత ఎవరంటే మా తల్లి తర్వాత సావిత్రిబాయి పూలే. చాలాసార్లు చెప్పాను. ఒక భావన, ఒక తల్లి, ఒక సామాన్య కళ్ళ ముందు నడేవాడిని దేవత. కానీ ఈ మధ్య మీరు ఎందుకు బాగా ద్రవిడవాదాన్ని ఎత్తుకుంటున్నారు? ఏమండి, మీరు ద్రవిడ, నేను ద్రవిడ, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఈ దేశంలో దేశ మూలవాసులు మనందరం ఒకళ్ళం. నేను ఎత్తుకుంటాం కాదు. వాళ్ళు ఉత్తరాది సనాతనవాద బ్యాచ్ అని బయలు సనాతనవాదం ఏంటి తెలియదు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. మనువాదాన్ని ముసుగుతో వీళ్ళు కూర్చుని తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి నేను దాని నుంచి వస్తున్నా. తల నుంచి ఎవడు పుట్టాడు వీళ్ళు అయ్యే చెప్పాడా? కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు. దళిత నిలవాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారో కూడా తెలియదు అనుకుంటా. దాన్ని నమ్మి మనం ఆది సనాతన మనువాదాన్ని ఎత్తి మీద పెట్టుకోవాలన్నా? ఒక హైదరాబాద్ నడిబొడ్డున భారతదేశం మొదటి రాజ్యాంగం మనువాదాన్ని పుస్తకావిష్కరణ తెగబడ్డారంటే వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? తెలుగు రాష్ట్రాల్లో అభ్యుదయవాదం ఈ 2025-26 సంవత్సరాల్లో చాలా తక్కువ స్థాయికి వచ్చేసి ఉత్తరాది సనాతనవాదం పెరుగుతుంది. హిందూయిజాన్ని గౌరవిస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, హిందూయిజం అనేది తనలోని మూఢనమ్మకాలను వదులుచుకుంటూ అభ్యుదయభావాన్ని పుణికిపుచ్చుకుంటూ ఆధ్యాత్మికత కూడిన అనంత గోదావరి గంగా ప్రవాహాలసేగా గొప్ప జీవన విధానం మన హిందూ మతం. ఏ మతాలను ఇతరులని విమర్శించని మతం, అందరినీ ఇముడ్చుకునే ఒక గొప్ప ఒక భావన చూసుకుంటే చాలా గొప్పగా ఉంటుందండి. ఆ మతానికి కొన్ని కులాలు కానీ, కొన్ని పార్టీలు కానీ, కొన్ని సంస్థలు కానీ కాపీరైట్ కావాలి. అది నా బాధ. సరే, కమింగ్ బ్యాక్ టు దట్ ద పాయింట్ అండి. ఇవాళ దీన్ని రాజకీయాలకు వాడుకుని ఒకళ్ళని రెచ్చగొట్టుకుని ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాను. బడ్జెట్లో జరిగిన దుర్మార్గానికి, నమ్మక ద్రోహానికి, దాని డైవర్షన్ పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళు కలిపి ఏకమైపోయారని నా భావన అండి. శ్రీశైలం దేవస్థానం కూడా ఈ సిట్టు కనుక్కుంది ఏంటంటే, శ్రీశైలం దేవస్థానంలో కూడా ఈ బోలే బాబా అని దిక్కుమాల బాబా ఎవడో జైన్స్ అంట. అమిత్ షా గారు కూడా జైనే కదా. ఈ జైన్స్ బయలుదేరారు. వీళ్ళు ఉత్తర సారి సనాతనవాదులు. మా దేవుడు అంటే ఏముంటుందండి? మా దేవుడు అంటే మేము పౌరించే దేవుడిని. వీళ్ళు ఆ డైరీలో కాకుండా శ్రీశైలానికి కూడా కల్తీ పంపించారు. గుర్తు ఏమనాలండి? ఇంకోటి కూడా అంతిమంగా నేను చెప్తాను, దీనికన్నా అత్యంత ప్రమాదకరం ఏంటంటే, ఇది దుర్మార్గం, శిక్ష వేయాలి. సెంటిమెంట్లతో పాటు కల్తీ కూడా జరిగింది. దాన్ని మీరు పాలు తాగుతున్నారు. దాదాపు యూరియా పాలతో సహా, కెమికల్స్ సహా చిన్న పిల్లలు ఉంటారండి. వాళ్ళ ప్రతి ఆహార పదార్థాలతో కల్తీ చేసే వాళ్ళది వీళ్ళు ఒక చిన్న, మీరు విజయవాడ, హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి? వేల రెస్టారెంట్లు ఉన్న హైదరాబాద్లో ఎంతమంది మనం చూస్తున్నాం? దుర్మార్గమైన మెటీరియల్స్ తీసి క్యాన్సర్, మళ్ళీ చెప్తున్నానండి, వచ్చే తరం నేను ఇవాళ మాట్లాడే మనం ఎంతకాలం బతుకాలని తెలియదు, కానీ నేను చెప్తున్నాను, మా తరం వెళ్ళిపోయిన నాటికి 100 రకాల క్యాన్సర్లో
దారుణంగా ఈ దేశం మీద ఈ ప్రజల మీద రాబోతున్నాయి, తట్టుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. నేను చెప్తున్నా, మనం జాగ్రత్త పడిపోతే ఇప్పటికే అయిపోయింది. కల్తీ, కాలుష్యం, వాయు కాలుష్యం, తినే దాంట్లో కాలుష్యం చేసే వాళ్ళకి అత్యంత కఠిన శిక్ష చేసి, ఉరి శిక్ష కన్నా మీకు నిజంగా ఇందాక దేవుని ప్రార్థించండి, సలసలా కాగే నూరులో వేయించి గుర్తాను నరకంలో శిక్ష. నరకంలో నేను అంటున్నాను, మీకు ఒక మర్డర్ చేస్తే వాడు ఒక కత్తిపోటుతో పోతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంత కల్తీలు కాలం చేసేవాళ్ళని, దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని ఎంత శిక్ష ఇస్తే మానవాళ్ళు అంత శిక్ష చేయాలి. ఫస్ట్ వాళ్ళు ద్రోహులు. అది ఇక్కడ కొంచెం ఏమంటే ఈ తిరుపతి లడ్డు వివాద విషయంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పట్లేదు. నా అభిప్రాయం చెప్తాను. తిరుపతి లడ్డు విషయంలో అక్కడ అసలు నెయ్యే కానీ దిక్కుమాలిన పదార్థాన్ని పంపించారు, మోసం జరిగింది. వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలి. దాన్ని అడ్డం పెట్టుకుని అంబటి ఇష్యూ జరిగింది, అంబటి రాంబాబు గారి ఇష్యూ. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ బడ్జెట్లో జరిగిన మోసం నుంచి డైవర్షన్ చేయడానికి అక్కడ అంబటి గారి చుట్టూ మొత్తం తిరుగుతుంది. తెలంగాణలో తెలంగాణ బాపు ఎవరో, ఫోన్ రింగ్ ఎవరో, దీని మీద జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. నా అభిప్రాయం, దయచేసి ఇంకెప్పుడు కూడా తిరుపతిలో దుర్మార్గమైన, అపవిత్రమైన పదార్థాలు కలపకూడదు. కల్తీ అయిన పదార్థాలు దాని మీద కఠినమైన శిక్షణ వేయాలి. అక్కడే సొంత ల్యాబొరేటరీ ఒకటి, ఖర్చు అయితే ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, సొంత ల్యాబొరేటరీ ఒకటి పెట్టుకుని మళ్ళీ దాని మీదే చేసుకుంటారు. ఆ ల్యాబొరేటరీని అంతర్జాతీయ, జాతీయ టెక్నాలజీతో అనుసంధానం చేసిన విధంగా దాన్ని నిలబెట్టుకుని పవిత్రతను కాపాడాలని చెప్తున్నాను. వెళ్ళి వాళ్ళందరూ భక్తిభావంతో దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను.